భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత జట్టు అదరగొట్టింది. ఆరంభంలోనే భారీ స్కోర్ సాధించిన భారత జట్టు ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టును స్వల్ప స్కోరుకు పరిమితం చేయడంలో విజయవంతమైంది. 3 వన్డేల సిరీస్లో భారత జట్టు 2 విజయాలతో సిరీస్ కైవసం చేసుకుంది. మూడవ వన్డేలో ఓటమి పాలైన తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్కరం ఓటమికి గల ప్రధాన కారణాలు ఏమిటనేది చెప్పుకొచ్చాడు. ఐడెన్ మార్కరం ఏమన్నాడంటే, ఈరోజు మ్యాచ్ కోసం మేము చాలా సిద్ధపడ్డాము. డిజైడర్ మ్యాచ్లో ఫెయిల్ అయినందుకు బాధగా ఉంది. ఈ మ్యాచ్లో మమ్మల్ని ఉత్సాహపరిచేందుకు వచ్చిన ప్రేక్షకులలో ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము మ్యాచ్లో అక్కడక్కడ మా సత్తా చాటగలిగాం, కానీ పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించలేకపోయాం. మాకు దొరికిన అవకాశాలను దుర్వినియోగం చేసుకున్నాం. ఇక మ్యాచ్ ఆరంభం నుంచి పిచ్ స్వభావంలో ఎటువంటి మార్పు నేనైతే గమనించలేదు. బ్యాటింగ్ చేయడానికి కష్టంగా ఉన్న పిచ్పై సంజు శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. అతడు చేసిన సెంచరీ వల్లే ఇండియా గెలుపొందింది. సంజు శాంసన్ ఈ రేంజ్లో ఆడతాడని మేము ఊహించలేకపోయాం. ఇలాంటి పిచ్పై సెంచరీ చేసినందుకు సంజుకు ఖచ్చితంగా అభినందనలు చెప్పాలి. ఇక త్వరలో జరగబోయే టెస్ట్ సిరీస్ మొదటి నుంచి రసవత్తరంగా సాగుతుందనే భావిస్తున్నాను. 2 టెస్ట్ మ్యాచ్ల కోసం 2 గొప్ప వేదికలను సిద్ధం చేశారు. దక్షిణాఫ్రికాలో ఇంతకంటే గొప్ప టెస్ట్ వేదికలు ఉండవు అని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.